సో, హలో గైస్. మనది ఫోర్త్ క్లాస్ వచ్చేసి ఆర్డినో పిన్ కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్డినోలో ఎన్ని టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం కదా. పవర్ పిన్స్, డిజిటల్ పిన్స్, అనలాగ్ పిన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఇవాళ పవర్ పిన్స్ గురించి చూసుకుందాం పైన. సో, ఆర్డినో పవర్ పిన్స్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనం ఆర్డినో సింబల్ అని మాట్లాడుకున్నాం. చాలా డేస్ అయింది ఇది. ఇన్ సెన్స్ ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం ఆర్డినో సింబల్ అని చెప్పేసి. ఇవి చూడండి, డిఫరెంట్ పిన్ అవుట్స్ ఇన్ ఆర్డినో వచ్చేసి దాంట్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పవర్ పిన్స్ ఉంటాయి. చూడండి, డెఫినేషన్ వచ్చేసి పవర్ పిన్స్ కి, పవర్ పిన్స్ ఆర్ దోస్ పిన్స్ విచ్ ప్రొవైడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ద బోర్డ్ అండ్ ఇట్స్ పెరిఫెరల్స్. మనం మాట్లాడుకున్నాం పెరిఫెరల్స్ అంటే ఏంటి అనేది. మనము ముందే క్లాస్లోనే ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. పెరిఫెరల్స్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ వచ్చేసి పెరిఫెరల్స్. ఒకవేళ ఎవరైనా వినకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆర్ కాల్డ్ పెరిఫెరల్స్ అనమాట. ఓకేనా. పవర్ పిన్స్ ఏం చేస్తాయంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పవర్ని జనరేట్ చేస్తాయి. ఫైన్. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పవర్ని జనరేట్ చేయడం కాదు, సప్లై చేయడం అనమాట. దే ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, పవర్ పిన్స్ ఏం చేస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. పవర్, ఎలక్ట్రికల్ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్. ఓకేనా. నెక్స్ట్ పిన్స్ వచ్చేసి ఏంటి, అనలాగ్ పిన్స్. అనలాగ్ పిన్స్ ఇన్ ఆర్డినో రిసీవ్స్ ద అనలాగ్ డేటా ఫ్రమ్ ద సెన్సర్స్ అండ్ ఇన్పుట్స్. జస్ట్ రిసీవ్ చేసుకుంటాయి. ఫైన్. అనలాగ్ పిన్స్ వచ్చేసి జస్ట్ రిసీవ్ చేసుకుంటాయి తప్పించి ఇంకో పని చేయవు. ఓకేనా. ఇంకా వేరే పిన్స్ వచ్చేసి అవి రిసీవ్ చేసుకుంటాయి, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. బట్ అనలాగ్ పిన్స్ వచ్చేసి జస్ట్ రిసీవ్ మాత్రమే చేసుకుంటాయి. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా. అది కూడా అనలాగ్ డేటాని మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాయి, వేరే డేటాని అవి రిసీవ్ చేసుకోవు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిజిటల్ పిన్స్. డిజిటల్ పిన్స్ అంటే ఏంటి, డిజిటల్ పిన్స్ ఇన్ ఆర్డినో రిసీవ్స్ డిజిటల్ డేటా ఫ్రమ్ సెన్సర్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ద డేటా టు మోటార్స్ అండ్ ఎల్ఈడీస్. ఓకేనా, అర్థమైందా. దీంట్లో డిజిటల్ పిన్స్ అంటే ఏంటి, ఆర్డినోలో డిజిటల్ పిన్స్ అంటే ఏంటి, అవి డిజిటల్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇన్పుట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి, యాజ్ వెల్ as అవుట్పుట్స్ కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి. నేను ముందే చెప్పాను అనలాగ్ పిన్స్ ఇలా ఉండవు, డిజిటల్ పిన్స్ మాత్రమే ఇలా ఉంటాయి అని చెప్పేసి నేను ముందే చెప్పాను కదా. అంటే డిజిటల్ పిన్స్ ఏం చేస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తాయి. టూ సైడ్స్ ఉంటాయి అన్నమాట. యాజ్ వెల్ as ట్రాన్స్మిట్ కూడా అవుతుంది, యాజ్ వెల్ as రిసీవ్ కూడా అవుతుంది. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. ఇక్కడ సెన్సార్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ద డేటా టు మోటార్స్ అండ్ ఎల్ఈడీస్. రిసీవ్స్ డిజిటల్ డేటా ఫ్రమ్ సెన్సర్స్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పార్ట్ అనమాట. రిసీవ్స్ ద డిజిటల్ డేటా ఫ్రమ్ సెన్సర్స్ అండ్ ట్రాన్స్మిట్స్ ద డేటా టు మోటార్స్ అండ్ ఎల్ఈడీస్. అంటే మోటార్స్ అండ్ ఎల్ఈడీస్ అంటే ఏంటి, అవుట్పుట్ అనమాట. వాటికి కూడా సెండ్ చేస్తాయి అండ్ యాజ్ వెల్ as సెన్సర్స్ నుంచి డిజిటల్ డేటాని రిసీవ్ కూడా చేసుకుంటాయి. ఈ పాయింట్స్ మనకు గుర్తుంటే మనము డిజిటల్ పిన్స్ ని ఎలా వాడుకోవాలో మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్ ని ఎలా వాడుకోవాలో మనకు తెలుస్తుంది. ఫర్ సపోజ్ అవుట్పుట్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ పిన్ యాజ్ అవుట్పుట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇన్పుట్ లాగా యూజ్ చేసుకుంటాం. డిజిటల్ పిన్స్ ని అండ్ అనలాగ్ పిన్స్ ని బోత్ ని ఇన్పుట్స్ లాగా యూజ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పవర్ పిన్స్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అంటే పవర్ పిన్స్ గురించి అసలు ఏం చేస్తాయనేది స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఓకే, ఫైన్. ఇక్కడ వచ్చేసి మనం స్పెసిఫిక్ గా పవర్ పిన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సెట్ ఆఫ్ పిన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి 3 వోల్ట్స్ సెట్ ఆఫ్ పిన్ నుంచి వి ఇన్ పిన్ వరకు వీటిని పవర్ పిన్స్ అంటారు. ఓకేనా. ఏమంటారు, పవర్ పిన్స్ అని అంటారు. పవర్ పిన్స్ అని వీటిని ఎందుకు అంటారు, నేను ఇంతకు ముందే చెప్పిన పవర్ పిన్స్ ఎందుకు అంటారంటే, అవి వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ లైక్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తాయి. అదే ఇన్పుట్ లాగా కూడా తీసుకుంటాయి అండ్ అవుట్పుట్ లాగా కూడా ఇస్తాయి. ఓకేనా. ఇన్ అండ్ అవుట్. నోట్స్‌లో ఇది మెన్షన్ చేసుకోండి. పవర్ పిన్స్ అనేది, పవర్ పిన్స్ ఇన్ ఆర్డినో యాక్చువల్‌గా ఏం చేస్తాయి అనేది మీరు నోట్ పిన్స్‌లో మెన్షన్ చేసుకోండి. ఫైన్. దీంట్లో ఫస్ట్ పిన్ వచ్చేసి ఏంటి, పవర్ పిన్స్‌లో ఫస్ట్ పిన్ వచ్చేసి ఏంటి, మనకి 3 వోల్ట్స్ 3 పిన్ ఉంది. ఓకేనా. పవర్ పిన్‌లో ఫస్ట్ పిన్ ఏంటి, 3 వోల్ట్స్ 3 పిన్. ఓకే. 3.3 వోల్ట్స్ అంటే 3.3 వోల్ట్స్ పిన్ ఏం చేస్తది అసలు? యాక్చువల్‌గా ఇది లైక్ ఇట్ విల్ ప్రొవైడ్ పాజిటివ్ 3.3 వోల్ట్స్ అనమాట. ఓకే. ఇవి దేనికి ప్రొవైడ్ చేస్తాయి, మనము ఈ పిన్ నుంచి ఇక్కడ ఏదైతే పిన్ ఉందో, ఇక్కడ నీకు బ్లూ కలర్ కాదు రెడ్ కలర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఈ సాకెట్ ఉందో ఆ సాకెట్ నుంచి మనము అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. అవుట్పుట్ ని మనము తీసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ నుంచి మనము ఒక టైప్ ఆఫ్ అవుట్పుట్ ని తీసుకోవచ్చు. ఏం అవుట్పుట్ తీసుకుంటాం, 3.3 వోల్ట్స్ అనేది అవుట్పుట్ ని మనం అక్కడ నుంచి తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైందా. ఈ అవుట్పుట్ ని ఎక్కడ వాడుకుంటాము, సెన్సార్స్ దగ్గర వాడుకోవచ్చు అండ్ మోటార్స్ ఆర్ ఎల్ఈడీస్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా. వేరే సర్క్యూట్ ని ఏమైనా కనెక్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ మాత్రం మనము ఈ 3.3 వోల్ట్స్ ని వాడుకుంటాం. ఓకే, ఫైన్. ఇక్కడ వరకు అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే ఇంకొకసారి చెక్ చేయండి. 3.3 వోల్ట్స్ పిన్ అసలు ఏం చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇట్ విల్ ప్రొవైడ్ 3.3. ఈ సాకెట్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తది 3.3 వోల్ట్స్ అవుట్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇంతే. దీనికి మించి 3.3 వోల్ట్స్ ఏం చేయదు. పాజిటివ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తది. అంతవరకే మనకి దాంతో సంబంధం. దాని తర్వాత వచ్చేసి 5 వోల్ట్స్ పిన్ అనమాట. ఈ 5 వోల్ట్స్ పిన్ ఏం చేసిద్ది,
ఈ 5 వోల్ట్స్ పిన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ సాకెట్ పిన్. ఇదేం చేసిద్ది సేమ్ 3.3 వోల్ట్స్ పిన్ ఏం చేసేస్తది 3.3 వోల్ట్స్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తది. వోల్టేజ్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇక్కడ 5 వోల్ట్స్ అనేది 5 వోల్ట్స్ వోల్టేజ్‌ని ప్రొవైడ్ చేస్తది. దేనికి సేమ్ సెన్సార్స్ అండ్ మోటార్స్ ఆర్ అవుట్‌పుట్స్‌కి ప్రొవైడ్ చేస్తది. ఎందుకు ప్రొవైడ్ చేస్తది? సమ్ సెన్సార్స్ చూడండి. ఇప్పుడు కొన్ని ఇక్కడ 5 వోల్ట్స్ పిన్ వచ్చేసి సెన్సార్స్‌కి అండ్ మోటార్స్‌కి అవుట్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి అవుట్‌పుట్ పవర్‌ని మనము తీసుకోవచ్చు. ఓకేనా? అవుట్‌పుట్ పవర్‌ని యాస్ 5 వోల్ట్స్ వరకు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటాము? 3.3 వోల్ట్స్ ఆల్రెడీ ఉంది. బట్ 5 వోల్ట్స్‌ని కూడా ఎందుకు యుటిలైజ్ చేసుకుంటున్నాము అంటే కొన్ని టైప్ ఆఫ్ సెన్సార్స్ ఆర్ కొన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఓన్లీ 5 వోల్ట్స్ పైన పన్ వర్క్ చేస్తాయి. అండ్ కొన్ని సెన్సార్స్ అండ్ కొన్ని మాడ్యూల్స్ వచ్చేసి 3.3 వోల్ట్స్ పైన పనిచేస్తాయి. ఈ రీజన్స్ బేసిస్ పైన 2 డిఫరెంట్ పాజిటివ్ వోల్టేజెస్ ఉన్నాయి. ఇది కూడా పాజిటివ్ వోల్టేజే అండ్ ఇది కూడా ఈ 2 పిన్స్ వచ్చేసి పాజిటివ్ వోల్టేజ్‌కి సంబంధించినవి. ఈ నెక్స్ట్ 2 పిన్స్ గ్రౌండ్ పిన్స్ ఉన్నాయా? ఈ నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 పిన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న 2 పిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రౌండ్ అన్నమాట. ఆ 2 పిన్స్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ పిన్స్ ఏం చేస్తాయి యాక్చువల్‌గా మొత్తం నెగెటివ్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఈ 2 పిన్స్ పర్పస్ ఆర్ కంప్లీట్ గ్రౌండ్ అన్నమాట. కొంచెం ఎలక్ట్రానిక్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిస్తే కంప్లీట్ గ్రౌండ్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? మీరు ఏదైనా సర్క్యూట్‌ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఏదైనా బ్యాటరీ ఆర్ ఎల్ఈడీ సంథింగ్ ఎల్ఈడీని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు బ్యాటరీకి. ఇలా ఒక ఎల్ఈడీ ఉంది. దాన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు బ్యాటరీకి. ఇది పాజిటివ్, ఇది నెగెటివ్. నెగెటివ్‌ని, పాజిటివ్‌ని కలిపితేనే మనకిక్కడ ఎల్ఈడీ అనేది గ్లో అవుతది. ఆర్ ఎల్స్ ఈ నెగెటివ్‌ని కలపకపోయినామనుకోండి. ఇక్కడ నెగెటివ్‌ని కలపలేదు. కలపలేకపోతే ఏమవుతది? అక్కడ ఎల్ఈడీ అనేది గ్లో కాదు. ఇన్ ద సెన్స్ వర్క్ కాదు. సేమ్ ఇక్కడ గూడా మనము సెన్సార్స్ అండ్ మోటార్స్ వర్క్ కావాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. యాస్ వెల్ యాస్ నెగెటివ్ ఎనర్జీ గూడా ఉండాలి. సో, ఈ 2 ఎనర్జీస్ ఉండడానికి అంటే ఈ 2 వోల్టేజెస్ ఆర్ ఎల్స్ ఈ 2 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఉండడానికి ఇక్కడ మనకు గ్రౌండ్ అనేది నెగెటివ్‌ని ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? గ్రౌండ్ ఇన్ ద సెన్స్ నెగెటివ్ ఎనర్జీని ఆర్ ఎల్స్ నెగెటివ్ వోల్టేజ్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఆర్ ఎల్స్ 0 వోల్ట్స్ కూడా మీరు అనుకోవచ్చు. దాన్ని కూడా అది ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? ఇక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని నెగెటివ్ పర్పస్ నెగెటివ్ టెర్మినల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 4 పిన్స్ వచ్చేసి బోర్డ్ నుంచి అంటే ఆర్డినో యూనో బోర్డ్ నుంచి అవుట్‌పుట్ లాగా ఎళ్తాయి. ఓకేనా? యాస్ ఎన్ అవుట్‌పుట్ లాగెళ్తాయి. ఇవొచ్చేసి ఇన్‌పుట్ లాగా కూడా పనిచేస్తాయి. ఓకేనా? అది ఇప్పుడు తెలిసిద్ది. ఈ విఇన్ పిన్ ఏం చేస్తది? ఓకేనా? ఇవి అంతా క్లియర్ చేస్తున్నాను చూడండి. ఈ విఇన్ పిన్ ఏం చేస్తది అంటే బోర్డ్‌కి ఇన్‌పుట్ ఇస్తదనమాట. ఇక్కడుంది చూడండి ఈ పిన్. బోర్డ్‌కి ఇన్‌పుట్ ఇస్తది. ఎలా ఇస్తది? 12 వోల్ట్స్ నుంచి 20 వోల్ట్స్ వరకి మనం దీనికి ఇన్‌పుట్ ఇవ్వచ్చు. ఓకేనా? త్రూ వైర్ కనెక్షన్‌తో మనం ఇన్‌పుట్ ఇవ్వచ్చు. మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ నుంచి పవర్ ఇన్‌పుట్ ఇవ్వాలని నేర్చుకున్నాం. 12 వోల్ట్స్ పవర్ ఇన్‌పుట్ ఇవ్వాలని నేర్చుకున్నాం. కొన్ని కేసెస్‌లో కొన్ని రోబోట్స్ ఆర్ ఎల్స్ కొన్ని బాడీస్‌లో మనము ఇక్కడ నుంచి పవర్‌ని ఇవ్వలేము. ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. సో, అలాంటి పాసిబుల్ కాని సిట్యుయేషన్స్‌లో అలాంటి మనం పెట్టలేని సిట్యుయేషన్స్‌లో మనం ఇక్కడ నుంచి వైర్‌ని కనెక్ట్ చేసుకుంటాము. దేనికి 12 వోల్ట్స్ ఆర్ ఎల్స్ 20 వోల్ట్స్‌కి మనం వైర్‌ని కనెక్ట్ చేసుకుంటాము. అప్పుడు అది వీఇన్ పిన్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతది. అండ్ దాని నెగెటివ్ పిన్ ఉంటది కదా! అంటే 12 వోల్ట్స్ అనేది పాజిటివ్ పిన్‌ని మనం వీన్‌కి కనెక్ట్ చేసాం ఇక్కడ. దాని నెగెటివ్ పిన్ వచ్చి మళ్ళీ ఈ గ్రౌండ్‌కి కనెక్ట్ చేస్తాము. ఆటోమేటిక్‌గా అది గ్రౌండ్‌ని కనెక్షన్ అయిపోతది. నేను చెప్పాను కదా! ఈ 2 పిన్స్ వచ్చేసి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ లాగా కూడా పనిచేస్తాయి అని చెప్పేసి. అర్థమైందా? ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ లాగా కూడా ఇవి పనిచేస్తాయి. ఓకేనా? ఈ 2 పిన్స్ ఎలా పనిచేస్తున్నాయో అర్థమైంది కదా! అండ్ ఈ 2 పిన్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ అవుట్‌పుట్ యూజ్ అనమాట. ఈ విఇన్ పిన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఇన్‌పుట్ యూజ్ అనమాట. ఒకవేళ ఎవరికన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీచెక్ చేయండి. ఈ పవర్ పిన్స్ వరకి టాపిక్ మీకు అర్థం కావాలి. ఓకే ఫైన్. దీని తర్వాత ఇది చూడండి. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం ఏం చేస్తాము, మీరు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలంటే పవర్‌ని ఇక్కడి నుంచి ఇవ్వచ్చు. ఓకే. ఈ డీసీ జాక్ నుంచి ఇవ్వచ్చు. దాని తర్వాత వచ్చేసి విఇన్ పిన్ నుంచి మనము బోర్డ్‌కి ఇన్‌పుట్ పవర్‌ని ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇన్‌పుట్ బోర్డ్‌కి ఇన్‌పుట్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు? పవర్ సాకెట్ నుంచి ఇవ్వచ్చు. ఒక్క నిమిషం. అండ్ విఇన్ పిన్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఓకేనా? దాని తర్వాత అవుట్‌పుట్‌ని ఎలా తీసుకుంటాం మనము? ఓకే. అండ్ గ్రౌండ్ గూడా వస్తదనుకోండి ఇక్కడ. గ్రౌండ్ పిన్‌ని గూడా మెన్షన్ చేద్దాం. ఓకే. అవుట్‌పుట్‌ని ఎలా వస్తది ఇక్కడ 3 వోల్ట్స్ పిన్ ఉంది. 5 వోల్ట్స్ పిన్ ఉంది. అండ్ గ్రౌండ్ పిన్ ఉంది. ఇక్కడి వరకు మీకు ఇవాళ క్లాస్‌లో అర్థమైందనుకుంటున్నాను. ఈ క్లాస్‌లో మాత్రము పవర్ పిన్స్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఉంది. సో, దీని తర్వాత యాక్చువల్‌గా ఆ పవర్ పిన్స్‌ని అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు చూడండి చెక్ చేయండి. ఇప్పుడు ఆర్డినో బోర్డ్ ఇది. ఈ ఆర్డినో బోర్డ్‌ని నేను ఇక్కడ బ్లాక్ లాగా యూజ్ చేసుకుంటాను. ఫైన్. ఆర్డినో బోర్డ్ గదా! ఈ ఆర్డినో బోర్డ్‌ని మనము డిఫరెంట్ మోటార్స్‌కి కనెక్ట్ జేయాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ మోటార్స్‌కి కనెక్ట్ జేయాలి. యాస్ వెల్ యాస్ సెన్సార్స్‌కి కనెక్ట్ జేయాలి. ఓకే. సెన్సార్‌కి కనెక్ట్ జేయాలి.
ఈ సెన్సార్స్, మోటార్స్ ఇవి కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సే కాబట్టి అవి కూడా వర్క్ కావాలి. అవి కూడా వర్క్ అవ్వాలి కదా! వర్క్ అవ్వాలంటే వాటికి కూడా పాజిటివ్ అండ్ నెగెటివ్ సప్లై ఉండాలి. ఇన్ ద సెన్స్ వాటికి కూడా బ్యాటరీస్ కనెక్ట్ అయి ఉండాలి. ఒక్క రోబోట్ ఆర్ ఎల్స్ ఒక్క కన్‌స్ట్రక్షన్‌లో ఆర్ ఎల్స్ ఒక్క బాడీలో మనం చాలా బ్యాటరీస్ పెట్టలేము. ఎందుకంటే ప్రతి బ్యాటరీని మనం రీచార్జ్ చేయలేము కాబట్టి మనం చాలా బ్యాటరీస్‌ని యుటిలైజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సింగిల్ పవర్ సప్లైని మనం ఆర్డినో బోర్డ్‌కి ఇచ్చేసి దాని తర్వాత సెన్సార్స్ అండ్ మోటార్స్‌ని ఇండైరెక్ట్‌గా పవర్‌కి కనెక్ట్ చేస్తాము. దేనితో కనెక్ట్ చేస్తాము? యూజింగ్ పవర్ పిన్స్. పవర్ పిన్స్ ఆర్ మీడియేటర్స్. ఓకే. ఇక్కడ పవర్ పిన్స్ ఆర్ ద మీడియేటర్స్. ఆ పవర్ పిన్స్‌ని యూజ్ చేసుకొని మోటార్స్ అండ్ సెన్సార్స్‌కి మనము ఎలక్ట్రికల్ పవర్‌ని సప్లై చేస్తాము. ఫైన్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డౌట్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.